వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు షాలేం రాజు. అయితే ఈ దినమున నాకు పెద్ద శోధన కలిగింది. అయితే అయ్యగారికి ఆ తర్వాత అమ్మగారికి చెప్పాను, ప్రార్థించారు వారు ఉదయకాలం మందు. నేను ఆ విషయం చాలా టెన్షన్ పడుతూ ఏం చేయాలనో అర్థం కాలేదు నాకు. అంత మైండ్ అంతా సతమతం అయిపోయాను. అయితే అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నాకు జవాబు దొరికింది. నా యొక్క సతమతమైనటువంటి మనసు హృదయం అంతా దేవుడు శాంతపరిచినారు. ప్రార్థించినటువంటి అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు. మన బేస్తారము సెల్లు ఇంట్లో నా సంచల మీద పెట్టింటే ఎరకలోళ్ళు పిల్లగాడు అన్నానికి వచ్చి సెల్లు తీసుకొని పోయినాడు. బాబు ఈయనైనా డబ్బులు ఇస్తానైనా ఈయనైనా అడుక్కున్నా కానీ ఇలా నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకొని బెతెశాలలో సాక్ష్యం చెప్తాను తండ్రి నా సెల్లు ఇస్తే అంటే సాయంత్రము వాళ్ళ అవ్వ తెచ్చిచ్చినది. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, మరి నా కొడుకు పెద్ద కొడుక్కి బెంగళూరుకి వెళ్ళినప్పుడు మరి కంట్లకు పురుగు పడింది. లైట్ పురుగు అంట మాకు తెలియదు. మా సుగ్గుకి బొంబాయికి పోయేవాళ్ళు. ఆ కుమారునికి మరి మా హాస్పిటల్కి వెళితే కంటి చూపు లేదు అన్నారు. ఈడే యమునూరులో 2 హాస్పిటల్ తిరిగినాము. కంటి చూపు లేదంటే అమ్మగారి దగ్గరకు వచ్చినాను. అమ్మగారు 5 ఆదివారాలు 5 శనివారాలు తిరగన్నారు. మరి ఇది లాస్ట్ శనివారము, రేపు లాస్ట్ ఆదివారము. అప్పటికి ఇప్పటికి చాలా మేలమ్మని మరి తిరగా అమ్మగారు మెసేజ్ పెట్టినారు. మరి మా బాబుని అడిగితే ఎట్లుంది భాగ్యరాజుని కంటే, అమ్మ నాకు అప్పటికి ఇప్పటికి చాలా మేలు అంటే పొద్దున్న చెయ్యి ఇట్లా కన్నకడు ఊపినప్పుడు నాకు నీడగా అనిపిస్తుంది అన్నాడు. మరి దేవునికి మమ్మీ ఏమి ఇచ్చినా మమ్మీ దేవునికి రుణం తీర్చుకోలేము. ఆ కుమారునికి నువ్వేం మొక్కబడుకున్నా వచ్చినా అంటే 10,000 దేవునికి కానుక చెల్లించుకుంటాను అని చెప్పినానమ్మ. అంటే కనపడాలా ఆ కుమారుడు రేపు నెలన ఎగ్జామ్ రాసేపోతాడు. ఆ కుమారుని గురించి అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయాలను. ఇదే నా సాక్ష్యం. దేవుడు దీవించిన గాక.